ఓం శ్రీ సాయిరాం. సాయి గురుకులం కార్యక్రమానికి స్వాగతం. శ్రవణం మహిమ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. శ్రవణ భక్తి ఎంత గొప్పదంటే మనిషిలో ఉన్నటువంటి విష సంస్కారాలన్నింటినీ కూడా శ్రవణం తొలగిస్తుంది. శ్రవణం ద్వారా మన సకలేంద్రియాల్లో భగవంతుణ్ణి నిలుపుకోవడం వల్ల మన వాక్కులో, మన శ్రవణంలో, మన నయనాల్లో, మన ప్రవర్తనలో, మన మనస్సులో అంతటా కూడా సద్గురువును నిలుపుకోవడం వల్ల నీ యొక్క స్వాభావికమైనటువంటి అస్తిత్వాన్ని నువ్వు కోల్పోతావు. మనిషి యొక్క స్వాభావికమైనటువంటి అస్తిత్వం ఏమిటంటే మనిషిలో సుగుణాలతో పాటు దుర్గుణాలు కూడా ఉంటాయి, చెడు సంస్కారాలు కూడా ఉంటాయి. ఈ రెండు సమ్మిళితమే మనిషి యొక్క స్వభావం. శ్రవణం ఏం చేస్తుందంటే నీలో ఉన్నటువంటి రాక్షసమైనటువంటి స్వభావాలను, చెడు దుర్వాసనలన్నింటినీ కూడా శ్రవణం తొలగించేస్తుంది. శ్రవణం మనలో ఉన్నటువంటి దుర్గంధాన్ని పూర్తిగా తొలగించి మనల్ని సుగంధ పరిమళ భరితంగా తయారు చేస్తుంది. అంతేకాదు అప్పటి వరకు ఉన్నటువంటి మనలో ఉన్నటువంటి నేచర్ ఏదైతే నెగిటివ్ నేచర్ ఉంటుందో, మనిషి అయినా సరే జంతువైనా సరే దాని యొక్క స్వభావంలో ఖచ్చితంగా ఎప్పుడో ఒకప్పుడు తనలో ఉన్నటువంటి రాక్షస గుణాలు బయటకు వస్తాయి. శునకం కూడా కొన్ని రోజులు బాగానే ఉంటుంది, మనం చూసిన రోజులు. దానిలో ఉన్నటువంటి స్వభావం బయటపడగానే అది మనల్ని కరుస్తుంది. పాము కూడా అంతే. పాము ఈ చాలా సందర్భాల్లో మనుషులు కనపడితే వెళ్ళిపోతుంది, కానీ దానిలో ఉన్నటువంటి క్రూరత్వం బయటకు వచ్చినప్పుడు అది కాటేస్తుంది. అదేవిధంగా మనిషి కూడా అంతే. చాలామంది మనం బయటికి కనబడడానికి చాలా సాధువు రూపంలో కనిపిస్తాం, కానీ లోపల ఖచ్చితంగా మనకి ఇన్బిల్ట్గా ఉండాల్సినటువంటి రాక్షస గుణాలు, దుస్సంస్కారాలు అనేటువంటివి అలానే ఉంటాయి. వీటన్నింటినీ పోగొట్టుకోవడానికి ఈరోజు ఉన్నటువంటి ఒకే ఒక సాధన శ్రవణం. శ్రవణం యొక్క మహిమ ఎంత గొప్పదంటే సచ్చరితలో ఒక సందర్భంలో మనం చదువుతాం కదా, భగవత్ పారాయణ జరుగుతున్నటువంటి చోటు కాకాసాహెబ్ దీక్షిత్ వాడాలో భాగవతాన్ని పారాయణ చేస్తూ ఉంటారు. ఆ పారాయణ వినడానికి అన్నాసాహెబ్ దబోల్కరు వెనకాల నిలబడి ఉంటారు. ఆ వెనకాల నిలబడి ఉన్నటువంటి తన భుజం పైన, ఉత్తరీయం పైన ఏదో శబ్దం వస్తుంది. ఏమిటా అదని చెప్పి చూసేసరికి క్రూరమైనటువంటి తేలు అని చెప్పి అరిస్తే శ్రవణం పాడైపోతుంది. వినేటువంటి వాళ్ళందరూ కూడా అటెన్షన్ డైవర్ట్ అవుతుంది. సరే చూద్దాం ఏం జరుగుతుందో అని చెప్పి వెనకకు తిరిగి చూసేసరికి ఆ తేలు తన యొక్క స్వభావాన్ని మరిచి, తేలు భుజంపైకి ఎక్కిందంటే ఖచ్చితంగా అది కాటేయాల్సిందే, కానీ తన యొక్క స్వభావాన్ని మరిచి జరుగుతున్నటువంటి భగవత్ కథాశ్రవణం చేస్తూ ఉంటుంది. దీన్ని బట్టి మనం ఏమర్థం చేసుకోవాలి? శ్రవణం అనేటువంటి భక్తిలో మునిగి ఉన్నటువంటి వారు తమ స్వాభావికమైనటువంటి ఆ క్రూరమైనటువంటి ప్రవర్తనను వారు మర్చిపోతారు. తేలే శ్రవణం వైపు అంత ఆసక్తిగా వింటుందంటే ఆ విని తన యొక్క స్వాభావికమైనటువంటి క్రూరమైనటువంటి గుణాన్ని అది మర్చిపోయింది. అంటే శ్రవణం మనిషికి ఎంత గొప్ప ఉన్నతిని సాధిస్తుందో చూడండి. కాకా పనిపిల్ల విషయంలో జరిగినటువంటిది ఏమిటి? శ్రవణమే కదా. దాస్గన్ మహారాజుకు ఈశోవ్యాసోపనిషత్తు భావార్థం రాయడంలో సందేహం కలిగింది. కలగ్గానే బాబా దగ్గరికి వచ్చాడు. వచ్చిన తర్వాత బాబాని అడుగుతారు, బాబా ఇది మీ అనుగ్రహం లేకుండా సంపూర్ణంగా నేను దీని భావార్థాన్ని రాయలేను, మీ అనుగ్రహం కావాలి అని చెప్పి అడుగుతారు. అప్పుడు బాబా ఒకే మాట చెప్తారు, నీవు వచ్చిన ఉదాహరణ వెనుకకు వెళ్తూ కాకా ఇంటికి వెళ్ళు, కాకా ఇంట్లో ఉన్న పని మనిషి నీకు సమాధానం చెప్తుంది అని అంటారు. శ్రవణం విన్నాడు, ఒక్క మాట కూడా మాట్లాడలేదు. బాబా ఆ పని పిల్ల ఎలా చెప్తుంది? ఆ పని పిల్లకేం తెలుసు? మీరు గరా మహాత్ములు, మీరు గరా పరమాత్మ, మీరు చెప్పాలి కదా అనేటువంటి తిరుగు ప్రశ్నలు లేవు అక్కడ. ఆ శ్రవణం యొక్క మహిమ అది. గురువు ఏదైతే ఉపదేశిస్తాడో, ఏదైతే ఆజ్ఞాపిస్తారో దానిని విని శిరసావహించడమే ఉత్తమమైనటువంటి జ్ఞానం. కాబట్టి కాకాసాహెబ్ ఇంటికి వెళ్తాడు. వెళ్ళినప్పుడు దాస్గన్ మహారాజు పక్కపైన శయనిస్తూ ఉండగా ఏం చేశాడు? శ్రవణాన్ని విన్నాడు. ఆ శ్రవణం ఏమిటి? ఆ పిల్ల పాడుతున్నటువంటి ఒక పల్లెటూరి పాట. ఆ పాట జానపదులు పాడుకునేటువంటిది. నారింజ రంగు చీర చూడు, ఆ చీర కట్టుకున్నటువంటి ఆ స్త్రీ సొగసు చూడు, ఎంత గొప్పది నారింజ రంగు చీర వైభవం అని చెప్పి పాట పాడుతూ ఉంది. దాన్ని విన్నాడు. ఆ పాట పాడుతున్నటువంటి పిల్లను గమనిస్తాడు.
గమనిస్తే ఆ పిల్ల చింకిపోయినటువంటి గుడ్డలు వేసుకొని ఉంది. అయినా సరే ఆ అమ్మాయి నారింజ రంగు చీర గురించి గొప్పగా వర్ణిస్తూ పాట పాడుతుంది. అందులో ఆ నారింజ రంగు చీర నాకు కావాలని చెప్పి ఆ అమ్మాయి అడగట్లేదు. ఆ నారింజ రంగు చీర అందం సౌందర్యం గురించి వర్ణిస్తూ ఉంది. దాస్గన్ మహారాజుకు సంకల్పం కలిగి ప్రధాని అప్పుడే దోవతులు తీసుకొని వస్తే, నాకు దోవతులు వద్దు, అమ్మాయికి నారింజ రంగు చీర తీసుకురమ్మంటాను. నారింజ రంగు చీర తీసుకొచ్చినప్పుడు అమ్మాయికి ప్రదానం చేస్తే అమ్మాయి ఆ చీర కట్టుకొని వచ్చి అంతే ఆనందంగా మళ్ళీ పాట పాడుతుంది. మరుసటి రోజు ఆ చీరను విప్పి పెట్లో పెట్టుకొని వచ్చి కూడా అంతే ఆనందంతో మళ్ళీ తన పనులు నిమగ్నం చేసుకుంటుంది. ఆ పేదరికంలో కూడా అమ్మాయి పొందుతున్నటువంటి తృప్తిని దాస్గన్ మహారాజ్ గమనించగలిగాడు. ఇదంతా ఎలా కలిగింది? అమ్మాయి పాడినటువంటి ఆ పాటను శ్రవణం చేయడము, ఆ తర్వాత ఆ అమ్మాయి యొక్క ప్రవర్తనను అవలోకనం చేయడము, ఇదంతా కూడా ఒక అద్భుతమైనటువంటి శ్రవణ మహిమ. ఆ శ్రవణాన్ని ఎవరమైతే మనం సాధనగా చేసుకుంటామో అటువంటి వారి సందేహాలన్నీ కూడా నివృత్తి అవుతూ ఉంటాయి. శ్రవణం చేసినటువంటి వారి జీవితాలు ఎంత ప్రశాంతంగా ఉంటాయంటే, చాలామంది జీవితంలో తృప్తి లేదు అని అంటారు, శాంతి లేదు అని అంటారు. ఈ రెండూ కావలసినటువంటి వాళ్ళు నిత్యము చేయాల్సినటువంటిది సద్గురు కథాశ్రవణం. ఇంతకు మించినటువంటిది ఇంకోటి లేదు. ఎందుకంటే ఈ రెండింటికి కూడా ఎక్కడా వైద్యం లేదు. వాటికి ఆ వైద్యం లేనటువంటి వాటిని శ్రవణం అనేటువంటి సాధన సంతృప్తి పరుస్తుంది. నీలో ఉన్నటువంటి అసంతృప్తిని అంతా కూడా తీసి బయటేస్తుంది. అటువంటి అద్భుతమైనటువంటి సంఘటనే మనకు 18-19 అధ్యాయాల్లో ఉంటుంది కదా. బాబా సేవ చేస్తూ ఉంటారు అన్నాసాహెబు, దాదాపు 7 సంవత్సరాల సహచర్యం. కానీ ఒక భక్తుడికి ఒక అనుగ్రహం కలగగానే ఒక అసంతృప్తి కలిగిపోతుంది. మన మనుషుల్లో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి అవరోధం ఏమిటంటే అసంతృప్తి, ఈర్ష్య, ద్వేషం. ఈ మూడు కూడా ఎవరూ తొలగించలేనటువంటివి. కానీ ఈ మూడింటిని ఒక సద్గురు కథాశ్రవణం మాత్రం తొలగిస్తుంది. హేమాడ్ పంతు బాబా పాదాలు ఒత్తుతూ ఉండగా సాటేకు సంబంధించినటువంటి విషయాన్ని తీసుకొని కాకాసాహెబ్ వస్తాడు. కాకాసాహెబ్ అడుగుతారు, బాబా ఒక పారాయణ పూర్తయింది, మీరు స్వప్న దర్శనం ఇచ్చారట, మరి మరొక పారాయణ చేయమంటారా, ఇక్కడితో ఆపమంటారా? లేదులే, మరొక పారాయణ చేయమని అంటారు. వెంటనే అన్నాసాహెబ్ దబోల్కర్కు మనసులో ఒక అసూయ భావం వస్తుంది. ఏమిటి? అరే ఈ సత్పురుషునితో నాకు 7 సంవత్సరాల అనుబంధం, అంతేకాదు 40 సంవత్సరాలుగా నేను గురుచరిత్ర చదువుతున్నాను, నాకు కలగలేదే ఇటువంటి అనుగ్రహం, నాకు స్వప్న దర్శనం కలగలేదే అని చెప్పి అటువంటి ఆలోచన రాగానే బాబా ఏం చేస్తాడు? వెంటనే వెళ్ళి నువ్వు శ్యామ ఇంటికి వెళ్ళి దక్షిణ తీసుకొని కొద్దిసేపు మాట్లాడుకొని రమ్మని అంటారు. శ్యామ స్నానం చేసి బయటికి వచ్చి, మీరు కిల్లి వేసుకొని ఇక్కడ కూర్చోండి, నేను వెళ్ళి పూజ పూర్తి చేసుకొని వస్తా అంటాడు. ఇక్కడ 3 స్టెప్పులు. మొదటి స్టెప్లో ఏం జరిగింది? తను నిత్య నియమంగా చదివేటువంటి పారాయణ చేసేటువంటి ఏకనాథ భాగవతాన్ని అక్కడ వదిలిపెట్టి ద్వారకామాయిలో భక్తులందరూ గుమిగూడారు, అక్కడ ఏదో జరుగుతుంది, దాన్ని వినాలనేటువంటి దాంతో హేమాడ్ పంత్ వచ్చేస్తాడు. శ్యామ ఇంటికి వెళ్ళగానే ఆ పుస్తకం తెరవగానే తను ఎక్కడైతే ఆ రోజు పారాయణ నాపాడో ఆ పారాయణ వచ్చింది. అంటే నిత్య నియమంగా నువ్వు పారాయణ చేయాల్సినటువంటిది, శ్రవణం చేయాల్సినటువంటిది వదలకూడదు, మొదటగా నువ్వు చేసినటువంటి దాన్ని ఫస్ట్ సరిదిద్దుకో అని చెప్పి బాబా భాగవత గ్రంథాన్ని హేమాడ్ పంత్ చేతికి అందేలా చేశాడు. శ్యామ పూజ చేసుకొని వచ్చేసరికి తను నిత్య నియమంగా చదవాల్సినటువంటి ఆ పారాయణ పూర్తవుతుంది. తర్వాత శ్యామని అడుగుతారు, బాబా నేను దక్షిణ తీసుకురమ్మంటారు, ఇదే నా నమస్కారాలే దక్షిణ, దక్షిణ నువ్వు తీసుకెళ్ళు అని అంటే, సరే కొద్దిసేపు కూర్చొని మాట్లాడరమ్మని అంటారు. కూర్చొని మాట్లాడమంటే ఏం మాట్లాడుకుంటారు? ఎప్పుడైనా సరే ఏ ఇద్దరు ఆ రోజు కలిసిన, కాకాసాహెబ్ లాంటి వాళ్ళు, నానాసాహెబ్ లాంటి వాళ్ళు, దబోల్కర్, అదేవిధంగా శ్యామ, ఎవరు కలిసినా ఏ విషయాల గురించి ప్రస్తావన వచ్చేదంటే కేవలం బాబాకు సంబంధించినటువంటి విషయాల గురించి మాత్రమే ప్రస్తావన వచ్చేది. హేమాడ్ పంత్ అడుగుతాడు, ఏదైనా బాబా యొక్క లీల మీరు చెప్తే నేను వింటానంటే, నేను పల్లెటూరు వారిని, మీరు నాగరికులు, మీకంటే ఎక్కువ నాకేం తెలుస్తుంది, కానీ నాకు కథ గుర్తుకొస్తుంది అని అంటారు. ఆ కథయే రాధాబాయి దేశ్ముఖ్ కథ. రాధాబాయి దేశ్ముఖ్ కథను శ్యామ చెప్తుండగా హేమాడ్ పంతు శ్రద్ధతో శ్రవణం చేస్తాడు. శ్రద్ధతో శ్రవణం చేయడం ద్వారా ఏ అనుభూతి కలిగింది? నేను 3 చెప్పాను కదా, అందులో రెండవది చక్కగా శ్రవణం చేయడం ద్వారా ఆ కథలో ఉన్నటువంటి అంతరార్థాన్ని తన మనస్సులో నింపుకున్నాడు. మంత్రోపదేశం కోసము దీక్ష తీసుకున్నటువంటి ఆవిడను శ్యామ
బాబా వద్ద వినతి చేయడంతో ఆమె ఉపవాస దీక్ష విరమింపజేసి బాబా దగ్గరికి తీసుకొస్తాడు. బాబా ఆమెతో అన్నటువంటి మాటలు, నీకు నాకు మధ్య ఉన్నటువంటి అడ్డుగోడను తొలగించుకుంటే మనం నేరుగా కలుసుకోవచ్చు. అంటే సాటేకు స్వప్న దర్శనం ఇచ్చాడు, నాకు ఇయ్యకపాయే. ఏదో అనుగ్రహం ఉంటేనే, ఏదో అదృష్టం ఉంటేనే బాబా స్వప్న దర్శనం వస్తుందనేటువంటి ఒక భ్రమలో హేమాడ్ పంత్ ఉన్నాడు. దాన్ని తొలగించేశాడు. నీకు నాకు స్వప్నంలోనే కాదు, ఎదురుగా కూడా ఉన్నటువంటి నువ్వు కట్టుకున్నటువంటి అడ్డుగోడ, నీకు అనుగ్రహం లేదు అనేటువంటి అడ్డుగోడను నువ్వు తొలగించేసుకో అంటున్నాడు. నీకు నాకు మధ్య ఉన్నటువంటి అడ్డుగోడను తొలగించుకుంటే నువ్వు నేను నేరుగా కలుసుకోవచ్చు. ఇక స్వప్నంతో కానీ ఇంకో దాంతో కానీ పని లేదు. నీవు నేను ఎప్పుడూ కలిసే ఉంటాం. కలిసి లేము అనేటువంటి అడ్డుగోడను తొలగించుకో. నీకు నేను స్వప్న దర్శనం ఇవ్వలేదు అనేటువంటి అడ్డుగోడను తొలగించుకో. సాటే పైన ఏ అనుగ్రహం ఉందో, సాటే పైన ఏ ప్రేమ ఉందో, ఇతరులపైన ఏ ప్రేమ ఉందో, నీ పైన కూడా అదే ప్రేమ నాకు ఉంది. లేదని చెప్పి నువ్వు అడ్డుగోడ కట్టుకుంటున్నావు. 7 సంవత్సరాల సహచర్యం, 40 సంవత్సరాల గురుచరిత్ర పారాయణ నాకు కలగలేదు. అక్కడ జ్ఞానోదయం కలిగిపోయింది. ఆ కథలో ఉన్నటువంటి ఆ 4 అక్షరాలు చెవురబడిన తర్వాత హేమాడ్ పంత్ హృదయంలో ఉన్నటువంటి బాబాకు తనకు ఉన్నటువంటి అడ్డుగోడ తొలగిపోయింది. ఇది ప్రధానమైనటువంటి శ్రవణం ద్వారా మనం గూడు కట్టుకున్నటువంటి అనేక విషయాలు చెల్లాచెదరైపోతాయి, పూర్తిగా అవి ధ్వంసం చేయబడతాయి. ఆ కథలో చెప్పినటువంటి 4 మాటలు ఎంత అద్భుతమైనటువంటివి అంటే, నీవు నన్ను అనన్య దృష్టితో చూడు, నేను కూడా నిన్ను అట్లే చూస్తాను. మా గురువు నాకు ఇది తప్ప వేరేదేది నేర్పించలేదు. సాధనల సంపద అవసరం లేదు, షట్శాస్త్రాల జ్ఞానము అవసరం లేదు, హర్తాకర్త అన్నీ గురువేనని చెప్పినటువంటి విశ్వాసం ముందు నీలో కలగాలి. అది కలిగితేనే నీకు మిగతా అన్నీ కూడా ప్రాప్తిస్తాయి. ఇది లేకుండా నేను అనేటువంటి దాంతో ఉంటే, హేమాడ్ పంత్ ఏమనుకున్నాడు, నేను 40 సంవత్సరాలు పారాయణ చేశాను గురుచరిత్రను, కానీ గురువు అనుగ్రహం లేనిది, గురువు కర్త హర్త అనే లేనిది ఏది కూడా అసంభవం. గురువే సమస్తమని వారి శక్తిని తెలుసుకున్నవారు ఈ త్రిజగాలలో ధన్యులు. ఆమె మనసులో ఉన్నటువంటి అనేక సంశయాలను తీసేశారు. అదేవిధంగా ఒక మాట చెప్తారు, నేను 12 సంవత్సరాలు నేను నా గురువును సేవించుకున్నాను, అయినను నా గురువు నా చెవిలో ఏ మంత్రమూ ఊదలేదు. అనన్యమైనటువంటి భక్తితో వారిని సేవించుకున్నాను తప్ప వారి నుంచి ఏది ఆశించలేనటువంటి స్థితికి నా గురువు నన్ను తీసుకెళ్లారు. ఇక్కడ ఏమనుకున్నాడు, 7 సంవత్సరాలు నాకు అనుబంధం ఉందే బాబాతోటి, నాకు రాలేదు స్వప్న దర్శనము. ఇక్కడ బాబా చెప్తాడు, అంతకి ఇంకో 5 సంవత్సరాలు రెట్టింపు చెప్తాడు. 12 సంవత్సరాలు నేను నా గురువును సేవించుకున్నాను, అయినను నా గురువు నా చెవిలో ఏ మంత్రాన్ని ఊదలేదే. వారిది అనన్యమైనటువంటి ప్రేమ, నాపై ఎంతో ప్రేమను చూపించేటువంటి వారు, వారు మూర్తీభవించినటువంటి ప్రేమకు ప్రతిరూపం వారు. అక్కడ అన్నవస్త్రాలకు ఏ లోటు లేదు. నా గురువు నన్ను ఎంతో ప్రేమగా చూసుకున్నారు. నేను అనుక్షణము గురువు ముఖాలోకనం చేసేటువంటి వాడిని. గురువు లేనటువంటి ఈ ప్రపంచం వ్యర్థమనేటువంటి భావన నాకు కలిగేది. ఒక్క క్షణమైనా నా గురువును వదిలిపెట్టకుండా ఉండడమే నా ధ్యేయంగా ఎంచుకున్నాను. ఆ విధంగా మీరు మీ గురువు యొక్క సేవను చేయగలుగుతారా? ఇవన్నీ కూడా శ్యామా చెప్తుంటే శ్రవణం ద్వారా హేమాడ్ పంత్ మనస్సు పరవశించిపోయింది. ఎంతో ఆనందంతో హారతి ప్రారంభమవుతుంటే వచ్చి పక్క నిలబడితే బాబా సైగ చేసి పిలిచి తన పక్కన కూర్చోబెట్టుకుంటారు. ఏ కథ విన్నావా? ఆ కథ నీకు బాగా నచ్చిందా అని చెప్పి అడుగుతారు. అప్పుడు హేమాడ్ పంత్ చెప్తారు, బాబా కథాశ్రవణంతో నా మనసులో ఉన్నటువంటి వేదనంతా కూడా తొలగిపోయి శాంతి కలిగింది. నాలోని ఆవేదన తొలగిపోయింది. నాకు నిజమైన మార్గం తెలిసిందని చెప్పారు. అంటే కథాశ్రవణంతో మనస్సులోని బాధలన్నీ తొలగిపోయి ఖచ్చితంగా శాంతి కలుగుతుంది. ఆవేదనలన్నీ కూడా పటాపంచలైపోయాయి. బాబా అసలైనటువంటి మార్గం నాకు తెలియవచ్చింది కథాశ్రవణం ద్వారా. అంటే కథాశ్రవణానికి ఉన్నటువంటి మహిమ, అంటే గురువు స్వప్న దర్శనం ఇస్తేనో
గురువు అనుగ్రహం ఒకరికి దొరికింది నాకు దొరకాలనేటువంటి ఆ భ్రమలన్నీ కూడా తొలగిపోయి అసలైనటువంటి మార్గం నాకు తెలిసింది బాబా అని అంటారు. ఆ మార్గం ఏంటంటే అనన్యంగా గురువుకు శరణుజొచ్చి వారిపైన విశ్వాసం కలిగి గురువు ఎప్పుడూ మన సమక్షంలోనే ఉంటారు, గురు సేవయే మన యొక్క పరమావధి అనేటువంటి జ్ఞానం నాకు కలిగింది బాబా అని చెప్పి ఇక్కడ చెప్తారు. అందుకే బాబా హేమట్ పంత్తో ఈ మాట అంటారు, మా పద్ధతి చాలా విశిష్టమైంది, ఈ ఒక్క కథను బాగా గుర్తుంచుకో, చాలా ప్రయోజనం కలుగుతుంది. ఆత్మను తెలుసుకోవడానికి జ్ఞానం అవసరము, జ్ఞాన ప్రాప్తికి ధ్యానం అవసరము, ఆ ధ్యానమే ఆత్మానుష్ఠానం, దాని ద్వారా మనోవృత్తి శాంతిస్తుంది. కోరికలన్నింటినీ వదిలి సర్వజీవులలో ఉన్న పరమాత్మను ధ్యానించాలి. ధ్యానం సరిగ్గా కుదిరినప్పుడు ఆత్మ ప్రాప్తిస్తుంది. సచ్చిత్ ఆనందం నా యొక్క స్వరూపమని ఎల్లప్పుడూ ధ్యానించు. ఇటువంటి ధ్యానం కుదరకపోతే నా సగుణ రూపాన్ని నఖశిఖ పర్యంతము అహర్నిశలు మనసులో అనుసంధానం చేయి. నన్ను ఇలా ధ్యానిస్తే నీ మనోవృత్తి నిశ్చలమవుతుంది. ఇవన్నీ చెప్పిన తర్వాత బాబా చివరిగా ఒక మాట చెప్తారు, శ్రవణం ఎంత గొప్పదో, నేను చెప్పింది బాగా గుర్తుపెట్టుకో అని అంటాడు. నేను చెప్పిన విషయాలన్నీ మనస్సుకు బాగా పట్టించుకుంటే నీ స్థితి పటిక బెల్లం వలె అవుతుంది, అంటే మధురంగా అవుతుంది. నీ మనస్సులోని కోరికలు సంశయాలన్నీ తీరిపోతాయని చెప్పి బాబా చెప్తారు. దీంతో హేమట్ పంత్ ఎంతో ఆనందంతో పరవశించిపోతాడు. అంటే సద్గురువు చెప్పినటువంటి మాటలను మనస్సుకు పట్టించుకుంటే 100% నీ యొక్క స్థితి కలకండ వలె మారిపోతుంది. ఎస్, శ్రవణాన్ని ఎవరైతే నిత్యము చేస్తారో ఆ శ్రవణ భక్తిలో ఉత్తమమైనటువంటి స్థితికి చేరుకుంటూ ఉంటారు. వారి స్థితి 100% పటిక బెల్లం కంటే కూడా ఇంకా మధురంగా ఉంటుంది. అంత గొప్ప స్థితిని శ్రవణం మనకిస్తుంది. బాబా తన భక్తులను సాధారణంగా శ్రవణం అనేటువంటి సాధనలో ఉంచడానికి వారెప్పుడూ కూడా అహర్నిశలు కృషి చేస్తుండేటువంటి వారు. షిరిడీకి వచ్చినటువంటి భక్తులందరినీ కూడా సాయంత్రం పూట ఉదయం పూట వాడాకు వెళ్ళండి, అక్కడ పారాయణ వినండి అనేటువంటి వారు. ఎందుకంటే ఆ పుణ్యక్షేత్రానికి వచ్చినటువంటి పరమార్థం వారు పొందాలంటే భగవంతుని యొక్క కథ తప్పకుండా శ్రవణం చేయాలి. ఈరోజు మనందరం కూడా షిరిడీకి వెళ్తాం, వెళ్ళినటువంటి వాళ్ళం దర్శనం చేసుకుని వచ్చేస్తూ ఉంటాం. చాలా కొద్ది పర్సంటేజ్ మాత్రము బాబా యొక్క చరిత్రను అక్కడ పారాయణ చేస్తూ ఉంటారు. షిరిడీ యొక్క యాత్ర నీకు సఫలీకృతం కావాలంటే దర్శనానంతరం కనీసం ఒక్క అధ్యాయమైన ప్రాంగణంలో చదవండి. ఆ శ్రవణానికి ఉన్నటువంటి మహిమ చాలా గొప్పది. అక్కడ సద్గురు సమక్షంలో సచ్చరిత పారాయణ చేయడం అనేటువంటిది మీకు శుభకరమైనటువంటిది. ఎక్కడైనా సరే ఒక మంచి సంస్కారం సంస్కృతి గురువు చెంతనే అలవడుతుంది. అందుకనే బాబా తన వద్దకు వచ్చేటువంటి వాళ్ళు పిచ్చాపాటి మాట్లాడుకునేటువంటి వాళ్ళు. దర్శనం తర్వాత హారతి తర్వాత పరదా వేసేస్తే ఇంకా బాడాలో కూర్చొని వాళ్ళ ఇష్టం, ఎక్కడికి పోయినా వాళ్ళ ఇష్టం వచ్చినట్టు వ్యవహరించేటువంటి వాళ్ళు. ఇది బాబాకు నచ్చదు. మరి ఎవరి పాపాన వాడే పోని, వచ్చినోడు వాడి స్థితి వాడికి తెలియట్లేదు, ఎక్కడికి వచ్చాను ఏమిటనేటువంటిది అని చెప్పి బాబా వదిలేయలేదు. వదిలేయకుండా వారిని వాడాకు వెళ్ళండి, అక్కడ శ్రవణం జరుగుతుంది, వినండి అనేటువంటి వారు. ఇది సద్గురువు యొక్క ధర్మము, లక్షణం కూడా. తన వద్ద వచ్చినటువంటి పిల్లలను వాడు చెడు మార్గాన పోతున్నాడు, చెడు మాట్లాడుతున్నాడు అని చెప్పి వాడిని మానాన వాడిని బోని అని చెప్పి బాబా వదలడు. అలా వదిలి ఉంటే మనం ఇలా ఉండేటువంటి వాళ్ళం కాదు. మనం కూడా అనేక సందర్భాల్లో బాబా దగ్గరికి వెళ్ళినా, బాబా ధ్యాసలో ఉన్నా, గుడికి వెళ్ళినా మన ఇష్టానుసారం వ్యవహరిస్తాం. అయినా సరే బాబా మనల్ని సరైనటువంటి దిశలో పెట్టడానికి ఎప్పుడూ ప్రయత్నం చేస్తూ ఉంటారు. అలా పిచ్చాపాటి మాట్లాడుకుంటున్నటువంటి వాళ్ళందరినీ కూడా పారాయణకు పంపిస్తే ఖచ్చితంగా అందులో కొద్ది మందికైనా ఒక అనుభవం కలిగేది. వారు ఏ సమస్య కోసమైతే షిరిడీకి వచ్చారు ఆ సమస్యకు సంబంధించినటువంటి ఏదో ఒక ప్రస్తావన పారాయణ అక్కడ జరుగుతున్నటువంటి చోట ఆ పారాయణలో ఆ సమాధానం లభించి మనస్సు తృప్తిపడి వెళ్ళేటువంటి వారు. అందుకనే కాకాసాహెబ్ దీక్షిత్తో పాటు బాపుసాహెబ్ జోగ్ లాంటి వాళ్ళను పారాయణ కోసము ప్రత్యేకంగా బాబా నియమించారు. నిత్య నియమంగా పారాయణ అక్కడ జరగాల్సిందే, భక్తులందరూ కూడా శ్రవణం చేయాల్సిందే. శ్రవణం యొక్క మహిమ ఎంత గొప్పదంటే, కాకాసాహెబ్ దీక్షితు షిరిడీలో ఉన్నన్ని రోజులు కూడా సమాధి మందిరంలో నిత్య నియమంగా తన పారాయణను కొనసాగించేటువంటి వారు. మధ్యలో ఒకానొక ప్రత్యేకమైనటువంటి సందర్భంలో కాకాసాహెబ్ దీక్షిత్ అక్కడికి రారు.
మరి ఆ రోజు గ్రంథపారాయణ చేయాలి. ఆ ఊరిలో ఒక యువకుడు అనునిత్యము కూడా కాకాసాహెబ్ యొక్క గ్రంథపారాయణ చేసేటువంటి చోట శ్రవణం చేసేటువంటి వారు. అలా కొన్ని సంవత్సరాలుగా చేస్తున్నాడు. ఆ అబ్బాయి కోరిక ఏమిటో తెలుసా? ఏదో ఒక రోజు నేను కాకాసాహెబ్ దీక్షిత్ మాదిరిగా నేను కూడా పారాయణ చేయాలి అని చెప్పి అతని యొక్క సంకల్పం. బాబా అంత గొప్ప సంకల్పం ఉన్నటువంటి వారికి దాన్ని సాకారం చేయకుండా ఉంటారా? కాకాసాహెబ్ దీక్షిత్ లేకపోవడంతో అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ నువ్వు పారాయణ చేయని చెప్పి అబ్బాయిని అడుగుతారు. అబ్బాయి ఎంతో ప్రేమగా గ్రంథం పట్ల ఉన్నటువంటి ప్రేమనంతా కూడా శ్రవణంలో చూపెడతారు. నిజానికి పెద్ద విద్యాధికుడు కాదు, కానీ అందులో చూస్తున్నటువంటి దానికంటే కూడా, చూస్తూ పారాయణ చేస్తున్నటువంటి దానికంటే కూడా అతను కాకాసాహెబ్ దీక్షిత్ యొక్క పారాయణను అన్ని రోజులు శ్రవణం చేసి తనకు చాలా మట్టుకు అన్నీ కూడా ఆ భాగవత అధ్యాయాల్లో కంఠస్థ వచ్చేస్తాయి. ఆ పిల్లవాడి యొక్క ప్రతిభను చూసి అందరూ ఆశ్చర్యపోతారు. అరే, పెద్దగా చదువుకోలేదు, కాకాసాహెబ్ దీక్షిత్ అంటే గొప్ప పండితుడు, చదువుకున్నటువంటి వాడు, విద్యాధికుడు. ఈ పిల్లవాడు కూడా కాకాసాహెబ్ దీక్షిత్ ఏ మాదిరిగా పారాయణ చేస్తున్నాడో ఆ మాదిరిగా పారాయణ చేస్తున్నారా అని చెప్పి ఆశ్చర్యపోతారు. అంటే శ్రవణానికి ఉన్నటువంటి శక్తి అంత అద్భుతమైనటువంటిది. అందుకనే బాబా ఎప్పుడు మనల్ని నిత్యం శ్రవణం అనేటువంటి సాధనలో మనల్ని పెడుతున్నారు. ఈ శ్రవణం అనేటువంటి సాధన గనక మనం జీవిత పర్యంతము దీన్ని మనం అలవాటు చేసుకుంటే మన జీవితం బాబా చెప్పినట్టు కలకండకు వలె మధురంగా మారిపోతుంది. ఆ మధురమైనటువంటి జీవితాన్ని మనందరము ఆస్వాదించడానికి ఖచ్చితంగా మనం ఈ శ్రవణం అనేటువంటి సాధనను కొనసాగిద్దాం. ఇది ఈరోజు సాయి గురుకులం. మళ్ళీ రేపటి కార్యక్రమంలో కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు. నమస్కారం. శిక్షణే తప్ప శిక్షలు లేని శరణాగతి సౌదం.